నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చేతి ఉత్పత్తుల్లో నరసాపురం లేస్ కు జాతీయ గుర్తింపు ఢిల్లీలో ప్రకటించిన కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోగ్య కష్టాలకు అండగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలకులలో సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసి స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు మండల స్థాయి నాయకులు నడుం బిగించాలి అత్తిలి సభలో పిలుపునిచ్చిన మాజీ మంత్రి కారుమూరి పాల్గొన్న ఎమ్మెల్సీలు మాజీ నేతలు మానవతా దృక్పథంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న తణుకు మానవతా సంస్థ ప్రకటించిన జిల్లా మాజీ చైర్మన్ రాంబాబు విద్యార్థులంతా రాజ్యాంగ పీఠికపై ప్రతిజ్ఞ చేయాలి తణుకులో హితవు పలికిన సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర నేత పేరూరి తాడేపల్లిగూడెం మండలం నిరుపయోగంగా మిగిలిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు వినియోగంలోకి తేవాలని కోరుతున్న పల్లె ప్రజలు చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం ద్వారా కార్మికులకు జీవనోపాధిని కల్పించవచ్చు రాజమండ్రిలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం అమలాపురంలో పేర్కొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కార్తీక మాసం ఆఖరి సోమవారం పూజలతో పోటెత్తిన కొత్తపేట శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో భక్తిని చాటుకున్న ప్రజలు తప్పులకు తావు లేకుండా ఓటర్ల జాబితాను రూపొందించాలి ఏలూరులో అధికారులను ఆదేశించిన సంబంధిత పరిశీలకులు ఎంఎం నాయక్ ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అధికారులు కేంద్ర ప్రభుత్వం జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 8 చేతి ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లేస్ కు భౌగోళిక సూచిక గుర్తింపు లభించింది ఈ సర్టిఫికేట్ ను ఈ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరానికి అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత ప్రభుత్వం ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులతో వేలాది మంది నేత కార్మికులు కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వగలుగుతామన్నారు ప్రత్యేక ఉత్పత్తుల ప్రోత్సాహం మార్కెట్ లింకేజీ బ్రాండింగ్ ప్రమోషన్ లక్ష్యంగా ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగిందన్నారు కలెక్టర్ వెంట రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు ఎగుమతిదారులు ఉన్నారు కష్టకాలంలో ఉన్న వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం ఆయన అందజేసి మాట్లాడారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వైద్య ఖర్చుల నిమిత్తం పేదలకు నగదు అందిస్తున్నామన్నారు ప్రతి పేద కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆరోగ్య బీమా వర్తించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగల రామ్మోహన్ రావు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఒక పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అందుకే ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో మధ్యతరగతి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని ఆ యొక్క వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో మరి వాటి మీద ఆ కుటుంబం మీద భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా మరి సాయం అందిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు కూడా చాలామంది పాలకొల్లు నియోజకవర్గంలో మరి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకుని వాళ్ళందరూ కూడా ఈవేళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి మాకు కూడా ఈరోజు ఎంతో కృతజ్ఞతలు మరి తెలియజేయడానికి కూడా ఈరోజు ఆఫీస్కి వచ్చినందుకు వాళ్ళు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే ఆలోచన మానవత్వంతో ఆ వైద్యానికి సంబంధించి పరిపూర్ణంగా చికిత్స చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆరోగ్యం కుదుటపడిందనేటువంటి ఆనందం ఎంత ఉంటుందో ఆ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు అంటే ఇల్లు తాకట్టు పెట్టో బంగారం తాకట్టు పెట్టో అప్పు తెచ్చుకునో ఏదైతే వైద్యం చేయించుకున్నాడో ఆ ఖర్చులు వెంటాడి మళ్ళీ అతనికి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకంటే గతంలో కూడా 14-19లో కూడా పెద్ద ఎత్తున ఈ రకంగా మరి వైద్య ఖర్చులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందించారు మళ్ళీ ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మాదిరిగానే వైద్య ఖర్చులు ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు మండల స్థాయి నాయకులు అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఉద్బోధించారు
తణుకు నియోజకవర్గ పరిధిలోని అతిలి గ్రామంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారం పోయిందనే అసంతృప్తితో ఉండకుండా పదవి ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడాలని ఆయన కార్యకర్తలకు హితవు పలికారు. నియోజకవర్గాల వారీగా మన మీటింగ్లు పెట్టుకుంటే ఆల్రెడీ ఇండి అయిపోయింది, తాడేపల్లిగూడ అయిపోయింది, నర్సాపురం అయిపోయింది. మరి మన 4వది మన అత్తిలి తణుకు నియోజకవర్గం అత్తిలిలో పెట్టడం జరిగింది. మరి అలాగే ఇంకా 3 నియోజకవర్గాలు ఎల్లుండ పాలకొల్లు, మరి అలాగే అన్ని నియోజకవర్గాలు చేసుకుంటూ వస్తున్నారు. చాలా సంతోషం. ఇది మన కేడర్ అందరూ కూడా కలిసి ఏదైతే కమిటీల్లో తీసుకున్నారో, ఏదైతే మండల ప్రెసిడెంట్లు ఉన్నారో, ఏదైతే మహిళా ప్రెసిడెంట్లు ఉన్నారో, ఏదైతే ఎక్స్ఏఎన్సీ చైర్మన్లు ఉన్నారో వాళ్ళందరితోటి కూర్చుని మీటింగ్ పెట్టి దిశ నిర్ణయించి వాళ్ళకి ఇచ్చిన బాధ్యతల్ని మొక్కుబడిగా కాకుండా ఇది చాలా పకడ్బందీగా చేసే విధంగా, అంటే ఇప్పుడు ఎవరైతే వచ్చారో ఇంకా ఇద్దరు రావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మన ఒకళ్ళైతే బయట ఉన్నారు, ఒకళ్ళైతే ఊటీలో ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గంలో ప్రాబ్లం వచ్చినా, మన నియోజకవర్గంలో ప్రాబ్లం వచ్చినా పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికైనా సరే కలిసి కట్టిగా ఉండి నిలబడే విధంగా, జగదీష్ నిలబడే విధంగా ఇది భరోసా ఇవ్వడానికే వారు వచ్చారన్నది మీరు అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. మొన్నే అందరం కూడా కలిసి సోషల్ మీడియాని ఏ రకంగా అయితే ఇబ్బందులు పెడతారో ఎస్పీ గారికి మెమరాండం కూడా ఇచ్చి రావడం జరిగింది అందరం కలిసి. ఇంకా ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీలు వంక రవీంద్రనాథ్, కౌరు శ్రీనివాస్, మరో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలు గుడాల గోపి, పీవీఎల్ నరసింహరాజు, అతలి, తణుకు జడ్పీటీసీలు అడ్డాల జానకి, ముల్లపూడి అన్నపూర్ణ దేవులు పాల్గొన్నారు. తణుకు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం 2 పేదలకు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇబ్బంది పడుతున్న తూర్పు విప్పరు నివాసి అడాల నరసింహారావుకు వైద్య ఖర్చుల కింద 6,000 రూపాయలు, పట్టణంలో 10వ తరగతి చదువుతున్న బాలిక ఫీజు కోసం 5,000 అందజేశారు. రోటరీ క్లబ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ చైర్మన్ గమని రాంబాబు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో చేస్తున్న సేవలను వివరించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తణుకు శాఖ వారిచే నెలవారీ సమావేశం నందు ఏర్పాటు చేస్తూ 2 బాధితులకు, అంటే ఒకరు దురదృష్టం కొద్దీ వారికి కాల్ ఫ్రాక్చర్ యాక్సిడెంట్ అయింది. అడ్డాల నరసింహూర్తి అనే వ్యక్తికి వారికి ఆర్థిక సాయం మన కోరగా మన సంస్థ వారికి ఒక 6,000 రూపాయలు ఈరోజు మనం వారికి అందజేయడం జరిగింది. అలాగే చిరంజీవికి ఘనకీర్తి 10వ క్లాస్ చదువుతుంది. వారు కూడా 10th క్లాసు బాగా చదువుకోవాలని వాళ్ళ తండ్రి గారు కూడా ఫీజు నిమిత్తం కొంచెం ఆర్థిక సాయం చేయమంటే మన సంస్థ ద్వారా వారికి ఒక 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఈరోజు వారికి అందజేయడం. సంస్థ చేసే కార్యక్రమాలకి సభ్యులతో పాటు దాతలు కూడా ముఖ్యంగా చాలామంది ముందుకు వచ్చి అనేక రకాలుగా ఈ సంస్థకి చేయూతనివ్వడం వల్ల ఈ యొక్క కార్యక్రమం చేయగలుగుతున్నాం. అదే భాగంలో ఈరోజు మండపాకకు చెందిన పట్టాభిరామారావు, శ్రీమతి లక్ష్మి గారు మన యొక్క మానవతా సేవా సంస్థ యొక్క కార్యక్రమాలకి వారు స్పందించి వారుగా సొంతంగా వచ్చి ఈరోజు 10,000 రూపాయలు ఒక విరాళాన్ని వారు చెక్కు ద్వారా మన అధ్యక్షుల వారికి అందజేయడం జరిగింది. ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ చేయూతూ ఇస్తున్నాం. ఆ యొక్క కార్యక్రమానికి మీరందరూ ఇచ్చిన సహకారానికి మరొకసారి ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో సభ్యులు కార్యదర్శి బొల్లం రామకాశి, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, సభ్యులు కటారి కాశీ విశ్వనాథరాజు, ఆకుల శేషబాబులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన జరిగే రాజ్యాంగ దినోత్సవంలో పౌరులంతా పాల్గొని రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలని సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదే అంశాన్ని రాజ్యాంగ ప్రచార వేదిక ఆధ్వర్యంలో ప్రచారం చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి విద్యా సంస్థలోనూ మంగళవారం విద్యార్థులు రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయనున్నట్లు ఆయన చెప్పారు. దీనిని అందరూ ప్రోత్సహించి రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని మురళీకుమార్ విజ్ఞప్తి చేశారు. పౌరులకి అట్లాగే సామాన్య ప్రజానీకానికి అందించడానికి, వాళ్ళకి ఒక అవగాహన కల్పించడానికి తణుకు పట్టణంలో రాజ్యాంగ ప్రచార వేదిక ఏర్పాటైంది అక్టోబర్ 30వ తేదీన. అప్పటి నుంచి ఈ తణుకు పట్టణంలో ఉన్నటువంటి విద్యా సంస్థలని, అట్లాగే
ప్రభుత్వ పాఠశాలల్ని అట్లాగే ప్రైవేట్ పాఠశాలని అందరినీ కూడా సంప్రదించి వాళ్ళకి ఒక అవగాహన కల్పించడానికి నవంబర్ 3వ తేదీన ఒక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని రాజ్యాంగ ప్రచార వేదిక నిర్వహించింది. అట్లాగే నవంబర్ 9వ తేదీన సామాన్య ప్రజానీకానికి అందించడానికి వివిధ ప్రజా సంఘాలతో ఒక సమావేశాన్ని నిర్వహించాము. ఈ రెండింటిని యొక్క కలయికతోటి రేపు జరగబోయేటువంటి రాజ్యాంగ వజ్రోత్సవ సభ ఏదైతే ఉందో దానికి ఈ తణుకుపట్నంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నుంచి అనేక మంది నాయకులు పాల్గొంటారు. ఖచ్చితంగా వివిధ సంఘాల యొక్క నాయకులు వారి కార్యకర్తలు ఈ యొక్క సభని జయప్రదం చేయాలని చెప్పి కోరుతాం. ఈ కార్యక్రమంలో న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్, సమితి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర, సభ్యులు ఎలిపే సురేష్, అరిగెల రాజేష్లు పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగిన న్యాయ విద్యార్థి హత్యాచారం, తమిళనాడులో జరిగిన న్యాయవాది హత్యకు నిరసనగా తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాదులు కోర్టు ముందు ధర్నా చేసి నినాదాలిచ్చారు. ఈ మేరకు న్యాయవాదులు విధులను బహిష్కరించి వృత్తికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రోజున విశాఖపట్నంలో చాలా దారుణమైన సంఘటన జరిగింది. మరి సంఘటనకి అందరూ కూడా న్యాయవాదులందరూ కూడా ధర్నా తెలియజేస్తున్నాము. మరి న్యాయవాదులపైన ఇటువంటి అత్యాచారాలు చేయడం చాలా దారుణమైన విషయం. మరి లా విద్యార్థి భీమిలిలో లా విద్యార్థి మీద నలుగురు స్నేహం ముసుగులో ఇటువంటి అరాచకం సృష్టించడం చాలా దారుణమైన విషయం. మరి దీని గురించి ప్రత్యేకంగా అందరు న్యాయవాదులు, పశ్చిమ గోదావరి జిల్లా చెందిన అందరు న్యాయవాదులు కూడా ఈ కార్యక్రమం మీద ఉద్యమం ప్రకటిస్తున్నారు. అందరూ కూడా మహిళలకి న్యాయం జరిగేంత వరకు, న్యాయ విద్యార్థికి న్యాయం చేసే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో లాయర్లు కామన మునుస్వామి, డి పద్మావతి, ఎస్కే మోతి, కలిదిండి పద్మావతి, ఈ రామకృష్ణ, ముప్పిడి సుబ్బయ్య, చింతపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసానికి చెందిన ఆఖరి సోమవారం సందర్భంగా తణుకు ప్రాంతంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రదాయాన్ని కొనసాగించారు. ఇందులో భాగంగా పైడిపరులోని భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవాలయం, పాతూరులోని నాగాంబ సమేత ఉమాసిద్ధేశ్వర స్వామి, వాసవి కనికా పరమేశ్వరి ఆలయాలకు ఉదయాన్నే భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివార్లను దర్శించుకున్నారు. ఇందులో భాగంగా శివ, పార్వతి, కుమారస్వామి వేషధారణలో పైడిపరు పురవీధులలో తిరిగారు. పౌర్ణమి నాడు కృతికా నక్షత్రం ఉండడం వల్లే ఈ నెలకు కార్తీక మాసం అన్న పేరు వచ్చింది. కార్తీక మాసం అంటే శివకేశవులకు మహాప్రీతి. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి తిథుల్లో మహావిష్ణువును తులసి దళంతో, ఆరుద్ర నక్షత్రం నాడు మాస శివరాత్రి రోజు సోమవారాలు శివుడిని బిల్వపత్రాలతో పూజించాలంటారు. అందుకే తొలి సోమవారానికి ఉన్న ప్రాధాన్యత మాదిరిగా ఆఖరి సోమవారానికి కూడా అంతే ప్రాధాన్యతనిచ్చి ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. తాడేపల్లిగూడెం మండలంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మిగిలాయి. వీటి పరిస్థితి చెత్త ఫుల్లు సంపద నీల్ అన్నట్లుగా తయారైంది. మొత్తం 31 పంచాయతీలకు గాను 27 గ్రామాల్లో ఇవి ఉన్నాయి.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేంద్రాలను తిరిగి వినియోగంలోకి తెస్తామని ప్రకటించింది. తద్వారా చెత్త నుండి సంపద సృష్టించి పల్లెలకు ఎంతో కొంత ఆర్థికంగా దోహదపడాలనేదే ఆలోచన. కానీ ఇది ఎక్కడ ఆచరణకు నోచుకోవడం లేదు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా గ్రామ గ్రామాన లక్షలు వెచ్చించి ఈ షెడ్లు నిర్మించారు. ఒక 5 ఏళ్ల పాటు కొంతవరకు పర్వాలేదు అనిపించేలా వీటి పనితీరు ఉండేది. అనంతరం 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం నిర్వీర్యమైపోయాయి. స్వచ్ఛ భారత్లో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ క్రింద ఘన వ్యర్థాలను వేరు చేసి చెత్త నుండి సంపద తయారు చేయాలనేది దీని ప్రధాన ఉద్దేశం. కానీ అది నెరవేరలేదు. ఇటీవల అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా తిరిగి వీటిని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహించింది. అయినా ప్రయోజనం శూన్యం. పంచాయతీ జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య పనులు నిర్వహణకు గ్రీన్ అంబాసిడర్లు లేకపోవడం ఈ కేంద్రాల నిర్వహణకు ప్రధాన అడ్డంకిగా పరిణమించింది. దీంతో గ్రామాలలోని రోడ్డు మార్జిన్లు చెత్త కుప్పలతో కంపోస్ట్ యార్డులుగా మారి దుర్గంధం వెదజల్లుతున్నాయి. పేరుకుపోయిన చెత్త కుప్పలను తగలబెట్టేందుకు నిప్పు అంటించడంతో దాని నుంచి వచ్చే పొగ కాలుష్యాన్ని వెదజిమ్ముతోంది. ఈ సమస్యలకు పరిష్కార మార్గంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని పల్లె ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.